అవినీతికి ఎల్లలు ఉండవని తెలుస్తుంది. 3 దశాబ్దాల క్రితం పశువుల కుంభకోణంలో పశువులను ఏసీలో పెంపకం చేసినట్లు, ఖరీదైన గడ్డిని పశువులకు పోషణలో వాడినట్లుగా అప్పుడు సిబిఐ ఎంక్వైరీలో జరిగింది. చివరికి వారికి శిక్ష ఖరారు చేసిన కోర్టు, రాజకీయ పార్టీల నేతలు పశుగడ్డి కుంభకోణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్రధారులుగా తేలడంతో ఆ పార్టీ ఇప్పటికీ కోలుకోలేకుండా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కావడమే లేటు. అవినీతి జలగలు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం పలు రకాలుగా అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రజలు అంతర్గతంగా ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం ఇప్పుడు విదితమే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు మేకల కొనుగోలు వ్యవహారం, వాటికి పేపర్లు మీదనే దానా వేసినట్లుగా వచ్చిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో 700 కోట్ల రూపాయల అవినీతి డబ్బు చేతులు మారినట్లు పత్రికల్లో, సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో సంచలనంగా మారింది. అర్హులైన వారికి గొర్రెలు ఇప్పటికీ అందలేదని, గొర్రెలు పంపిణీ చేసిన ఏజెన్సీలు ఏవేవో తెలియకుండా వచ్చిందని, గొర్రెలకు దానా విషయం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ పక్క కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారి ఇప్పుడే ఆ విచారణ కమిషన్ చేపట్టింది విచారణ. మరోపక్క యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, నిర్మాణంలో అవినీతి జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో ఉన్నతమైనటువంటి విచారణ కమిటీ చేపట్టింది. గొర్రెల కుంభకోణంలో ఏసీబీ అధికారులు ఇప్పటికే పశుసంవర్ధక శాఖలోని ఉన్నత అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారు జైలుకి పోవడం కూడా జరిగింది. తెలంగాణ ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఇంతగా దిగజారుతున్న అధికారుల తీరుతో ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. ఏసీబీ అధికారుల విచారణలో నిందితులుగా 10 మందిని గుర్తించి అరెస్టు చేసినారు. బోగస్ పేపర్లతో సంస్థలను ఏర్పాటు చేసి ఆ బోగస్ కంపెనీ పేరుతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసినట్లు ఇవ్వాలని ఎవరు చెప్పారని అధికారులు విచారణలో ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఏ రాజకీయ నాయకులు చేయమని చెప్పారని అడిగిన ఏసీబీ అధికారులు బోగస్ ఫైళ్లను కాల్చి బూడిద చేసినట్లుగా విచారణలో తేలింది. అప్పట్లో కేసీఆర్ మంత్రివర్గంలోని మంత్రుల ప్రమేయంపై కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఏసీబీ ఇప్పటికే ఎన్నో కీలకమైన సాక్ష్యాలను సేకరించిందని తెలుస్తుంది. ఇప్పటికే కాంట్రాక్టర్ మొహియుద్దీన్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ కుంభకోణం మీద కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. మనీ లాండరింగ్ జరిగిందని, ఆ చట్టం ప్రకారం విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. గొర్రెల కుంభకోణంలో కంప్యూటర్ ఆపరేటర్ల పేరు ఇప్పుడు పైకి వచ్చింది. వారే కీలకంగా ఉన్నారని, కంప్యూటర్ ఆపరేటర్లు ఎవరెవరో ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉందని విచారణ అధికారులు మదన పడుతున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పత్రికల్లో వచ్చిన వైనం తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తుంది. ఉచిత పథకాలలో ఇంత కుంభకోణం ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రజలు. ఈ ఉచితాలతో అధికారులకే మేలు అని అంటున్నారు ప్రజలు. గొర్రెలు రానివారు ఇప్పటికీ ఎంతో బాధపడుతూ ఈ గొర్రెలు వచ్చేదెంతో కానీ వీరు మాత్రం బాగుపడినారు, మాకు రాకున్న గొర్రెలు వాళ్ళకు వచ్చినాయి అని అంటున్నారు. 700 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చుకున్నారు? ఈ 700 కోట్ల రూపాయల్లో అధికారులకు ఇంకా ప్రజాప్రతినిధులకు ఎంతెంత వాటా ఉందో తెలియాల్సి ఉంది.